శివమహాపురాణంలో కోటి రుద్ర సంహితను 23rd చాప్టర్లో 23rd శ్లోకా నుంచి ఏదైతే కాశీలో గనక మరణం సంభవిస్తే దానికి క్రమాన్ని ఆ మరణం యొక్క ప్రతిఫల రూపంలో ఎవరికి అధికారం ఉంది, ఎవరికి మోక్షం లభిస్తుంది, ఆ క్రమం అంతా కూడా చెప్తూ ధర్మస్యోపనిషత్ సత్యం మోక్షస్యోపనిషత్ సమం క్షేత్రతీర్థోపనిషద్ అవముక్తం విధుర్బుద్ధాః. ఎలా అయితే ఇక్కడ కాశీ క్షేత్రంలో గనక మరణం సంభవిస్తే వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని చెప్పి ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళైనా, ఏ ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళైనా, ఏ వయసులో ఉన్న వాళ్ళైనా ఇవన్నీ చెప్పిన తర్వాత విశేషంగా స్త్రీల గురించి చెప్పారు. మళ్ళీ ఏమని చెప్పారు? నెలసరిలో ఉన్నవాళ్ళైనా, వైధవ్యంతో ఉన్నవాళ్ళైనా, పిల్లలు లేని వాళ్ళైనా, పిల్లలు ఉన్నవాళ్ళైనా, ఎవరైనా సరే ఇక్కడ మరణిస్తే వాళ్ళకు కూడా మోక్షమే లభిస్తుంది. అంటే ఇక్కడ భేదభావం లేదు, అందరూ సమానమే. అలాగే క్రిములు, కీటకాలు, జీవరాశుల గురించి కూడా చెప్పారు. ఎటువంటి జన్మలు తీసుకున్నప్పటికీ కూడా ఎవరైనా సరే ఆ క్షేత్రంలో గనక మరణిస్తే వాళ్ళకి మోక్షమే లభిస్తుంది అని ఇవన్నీ చెప్పిన తర్వాత ఇది మోక్షప్రదము అని చెప్పి మళ్ళీ జీవన్ముక్తులైన వాళ్ళు ఎక్కడ మరణించినా సరే వాళ్ళకి మోక్షం లభిస్తుంది. జీవించి ఉండగానే కర్మ బంధనాల నుంచి తొలగగలిగిన వాళ్ళు సర్వము పరమాత్మ అన్న భావనలో ఉంటూ ఆ పరమాత్మనే రమిస్తూ ఉండగలిగిన వాళ్ళు. కానీ ఇక్కడ ధర్మానికి సారం ఏంటంటే సత్యము. ఎలా అయితే ఉపనిషత్తులు అన్నవి వేదాల యొక్క సారం అక్కడ అంత చల్లగా చెప్పబడి ఉన్నది. అలాగే ఇక్కడ ధర్మానికి సారం ఏమిటి అంటే పరమ సత్యము, సత్యమే ధర్మము. అలాగే మోక్షానికి సారం ఏమిటి అంటే సమత్వ భావం, అంటే సమభావంలో ఇది ఎక్కువ కాదు, అది తక్కువ కాదు, అన్నీ సమానమే. అందుకే క్రిములు, కీటకాలు, మనుష్యులు, స్త్రీలు అన్నీ చెప్పిన తర్వాత అందరూ సమానమే. నువ్వు ఎక్కువ కాదు, ఇంకొకటి తక్కువ కాదు. అందుకే ఈ సమత్వ భావమే మోక్షానికి సారము. అలాగే క్షేత్రాలు, తీర్థాలు ఇవన్నీ కూడా సారం ఏమిటి అంటే అన్ని క్షేత్రాలు గొప్పవైనప్పటికీ కూడా ఈ అవిముక్త క్షేత్రం అన్నది అన్నిటికైనా సారభూతమైనది. అందుకే ఇక్కడ మరణిస్తే మోక్షమే లభిస్తుంది ఎవరికైనా సరే, ఇక్కడ అందరూ సమానమే. కామం భుజన్ స్వ పన్ క్రీడాన్ కుర్వన్ హి వివిధాః క్రియాః అవిముక్తే త్యాజన్ ప్రాణాజంతుర్మోక్షాయ కల్పతే. ఇచ్ఛానుసారం ఏదైతే ఇప్పుడు అందరికీ ఒక రకమైన ఆహారం ఇష్టం ఉండదు, గుణానికి తగ్గట్టుగా వాళ్ళ స్వభావాలకి తగ్గట్టుగా మనకి లభించేదానికి తగ్గట్టుగా. నా దగ్గర డబ్బులు లేనప్పుడు నాకు కూడా అనిపిస్తుంది అది తినాలి ఇది తినాలి, నేను అనుకున్న మాత్రం నాకు లభిస్తుందా, లభించదు. కొంతమందికి తినడానికి బోల్డ్ ఉంటాయి కానీ తినడానికి పడదు మళ్ళీ, అందుకని వీళ్ళకి నచ్చినా కొన్ని తినడానికి కుదరదు. ఇచ్ఛానుసారంగా భోజనం చేసేవాళ్ళన్నా, ఇచ్ఛానుసారంగా ఎలా పడితే అలా పడుకునే వాళ్ళైనా సరే, అలాగే ఎలా పడితే అలా క్రీడలు చేసేవాళ్ళైనా సరే, ఎన్నో రకాల కార్యాలు కలాపాలు చేస్తున్న వాళ్ళైనా సరే, ఎవరైనప్పటికీ కూడా ఈ అవిముక్త క్షేత్రమైన కాశీలో ప్రాణాలు గనక విడిస్తే వాళ్ళు ఏ ప్రాణి సముదాయానికి చెందిన వాళ్ళైనప్పటికీ కూడా, ఇటువంటి క్రియలు కానీ భోజనాలు కానీ చేస్తున్న వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళకు మోక్షం కలిగే అధికారం ఉన్నదంటే ఈ క్షేత్రంలో మరణించటం అన్నది నీకు మోక్షానికి అధికారాన్ని ఇస్తుంది. కృత్వా పాప సహస్రాని పిశాచత్వం వరం రుణాన్ నాచాక్రతు సహస్రత్వం స్వర్గే కాశీంపురిం వినా. అలాగే కొన్ని వేల పాపాలు చేసి ఉన్నప్పటికీ కూడా, ఇలా అన్ని పాపాలు చేసి ఉండి కూడా, అంటే ఇక్కడ కొన్ని పాపాలు చేస్తే పిశాచత్వం అన్నది వస్తుంది అంట. అంటే ఇక్కడ పిశాచత్వమే మంచిది అని అనుకోవచ్చు, కానీ కాశీని విడిచిపెట్టి స్వర్గంలో 1000 ఇంద్ర పదవులు ఇచ్చినా సరే అది శ్రేష్టం కాదు. అంటే ఎందుకు ఇవన్నీ చెప్పారు అంటే, ఏదైనా సరే అని అయితే బ్రహ్మాండాన్ని చెప్పి 14 లోకాలు ఉన్నాయి చెప్పి అదన్నీ మళ్ళీ కూడా కర్మానుసారంగా నీకు మళ్ళీ ఏవో ఒక భవబంధనాన్ని ఉంచుతూనే ఉంటుంది, కానీ దాని నుంచి అయితే బయటపడలేవు. ఈ కాశీ క్షేత్రంలో ఏమవుతుంది, ముక్తిని ప్రసాదిస్తుంది. అంటే ఈ భవబంధనాల నుంచి విడివడిపోతున్నావు, జనన మరణాల చక్రాల నుంచే నువ్వు విడివడిపోతున్నావు అని అర్థం. అందుకే 1000 ఇంద్ర పదవులైనా సరే శ్రేష్టం కాదు, కాశీని విడిచిపెట్టటము అది మంచిది కాదు, కాశీ అన్నిటికన్నా శ్రేష్టము అని. తస్మాత్ సర్వ ప్రయత్నేన సేవ్యతే కాశికాపురి అవ్యక్తలింగ ముని విద్యార్యతి చ సదాశివ. ఎందుకంటే ఇక్కడ
ప్రత్యక్షంగా ఆ పరమేశ్వరుడే ఈ కాశీపురంలో సేవింపబడుతున్నాడు అందరి ద్వారా. పైగా తానే తన అంశైన అవ్యక్త స్వరూపంలో ఇక్కడ సదాశివుడు ఎప్పుడూ ఉంటున్నాడు. తన అంశైన ఈ అవిముక్తుడే ఆయన్ని ఎప్పుడూ సదా ధ్యానిస్తూ ఉన్నాడు. యద్యత్ఫలం సముద్దిశ్య తాపంత్యత్ర నరాః ప్రియే తేభ్యశ్చాహం ప్రయచ్చామి సమ్యక్ తత్ ఫలం ధ్రువం. అలాగే ఇక్కడ మళ్ళీ పార్వతీదేవికి చెప్తున్నాడు కాబట్టి ఆయన మళ్ళీ ఏం చెప్పాడంటే, ఏ మనుష్యునైనప్పటికీ కూడా ఎటువంటి ఫలితాలు కావాలన్న ఉద్దేశంతో ఇక్కడ తపస్సులు చేసినా, అలాగే ఏ ఏ కోరికలతో ఇక్కడ ఎటువంటివి కావాలి అని ఏమన్నా చేసినా సరే అది లేకుండా ఎవరు ఆచరించరు. అంటే నువ్వు ఒక కోరికతో మనోవాంఛిత ఫలం ప్రసాదించబడుతుంది అన్న ఇచ్ఛతో నువ్వు చేసినా, లేకపోతే ఇక్కడ ఏది ఆశించకుండా ఆ తపస్సు చేసినా, ఏది చేసినప్పటికీ కూడా నువ్వు చేసినవే నీకు లభిస్తూ ఉంటాయి, చెయ్యంది నీకు రాదు అంటారు. సాయుజ్యామాత్మానః పశ్చాదీప్సితం స్థానమేవ చ నా కర్తుర్చిత్ కర్మ బంధస్త్యాజత్ తామత్ర వైతను. అంటే ఇక్కడ కొన్ని మనకి 3 రకాల కర్మలు అని చెప్పారు. ఇప్పుడు నీకు జన్మ లభించడానికి కారణం ఏమిటి అంటే, ఇంతకు పూర్వం ఏదైతే మనం చేసి ఉన్నామో దాని కారణం. ఈ శరీరం మనం దాల్చడానికి కారణమే అంటే కొన్ని కర్మలు పూర్వం చేసి ఉన్న కారణంగా దాని ప్రతిఫల రూపంలో మనం ఇప్పుడు కొన్ని అనుభవిస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు చేసేవన్నీ కూడా మళ్ళీ ఏదో ఒక ఫలితాన్ని మనకి ఇస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు తర్వాత గతికి మూలం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆచరించాయి, ఇప్పుడు గతికి మూలం ఏంటంటే ఇంతకు పూర్వం నువ్వు ఆచరించి ఉన్నాయి. అలాగా ఇలా ఎటువంటివి ఆశించి మనం ఏదైతే క్రతువులు చేస్తామో అవి మనకి తప్పకుండా లభిస్తూ ఉంటాయి. దీని తర్వాత దానికి తగ్గట్టుగా మనకి ఆ ముక్తి, సాయుధ్యం, ఈ గతిలో అన్నవి కూడా మనకి లభిస్తూ ఉంటాయి. అంటే సాయుధ్యం కావాలనుకున్న వాళ్ళకి సాయుధ్యం అంటే ఇదే శరీరాలతో ఆచరిస్తున్నవి, పైగా కోరిక మారే కొద్దీ సాయుధ్యం కావాలన్న వాళ్ళకి సాయుధ్యం లభిస్తుంది, ఇంకా భోగప్రాయమైనవి కావాలనుకున్న వాళ్ళకి అవి లభిస్తూ ఉన్నాయి. ఇవే శరీరాలు. అందుకే ఈ శరీరాన్ని త్యాజించిన తర్వాత మనం చేసుకున్న కర్మ బంధనాలన్నీ తొలగిపోతున్నాయి ఈ కాశీ క్షేత్రంలో ప్రాణాలు విడవటం కారణంగా. బ్రహ్మ దేవర్షిభిః సాధం విష్ణుర్వాపి దివాకరః ఉపాసతే మహాత్మానః సర్వే మామిహ చాపరే. అందుకే దేవతలు, ఋషులు, ఇక్కడ బ్రహ్మ విష్ణు సహితంగా సూర్య ఆది వీళ్ళందరూ కూడా ఇక్కడ తపస్సు చేసుకోవాలని వీళ్ళందరూ కూడా నా ఉపాసన చేస్తూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ బ్రహ్మ విష్ణు సూర్య అంటే మళ్ళీ తన అంశైన అవిముక్త రూపంలో ఉండి తాను కూడా మళ్ళీ తననే ఉపాసిస్తున్నాడు. అంటే ఇక్కడ ఉపాసన ద్వారానే కొన్ని నువ్వు చేస్తూ ఉన్న ద్వారానే ఈ కర్మ బంధనాలు తొలగిపోతాయి. కర్మల్ని మళ్ళీ కర్మల ద్వారానే సరి చేసుకోగలవు. అంతేగాని ఇక్కడ మళ్ళీ అదే భేదభావం చూపించి ఈయన్ని వీళ్ళందరూ చేస్తున్నారు, సేవించుకుంటున్నారు కాబట్టి వీళ్ళు తక్కువ అన్న ఆలోచన మనకి రాకూడదు. మళ్ళీ భగవద్గీతలో ఏం చెప్తాడు, కనిపించే సూర్యచంద్ర రూపంలో ఉన్నది నేనే, అందరికీ పితృణ్ణి నేనే, అంటే ఆదిగా ఉన్నవాణ్ణి నేనే, నేనే సర్వానికి మూలము. దేవతలకు అధిపతి అయిన ఇంద్రుణ్ణి నేనే, ఆ కుబేరుణ్ణి నేనే, అన్నీ నేనే అని అంటే నేను కానిది ఏదీ లేదు. విషయాసక్త చిత్తోపి యక్తా ధర్మ రుచిర్నరః ఇహ క్షేత్రే మృతో యో వై సంసారం నా పునర్విశేషాత్. అందుకే విషయాసక్తులు చిత్త ఎవరికైతే ఉంటుందో అది లేకుండా ఉండరు. అలాగే ధర్మ అన్నది రుచించదు కొంతమందికి. అంటే కొంతమందికి ధర్మం పట్ల కానీ అవి ఆచరించే వాళ్ళ పట్ల కానీ కాస్త విముఖత ఉంటూనే ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళైనా సరే ఈ కాశీ క్షేత్రంలో మృత్యు గనక వాళ్ళకి లభిస్తే మళ్ళీ వాళ్ళు ఈ సంసారంలోకి రారు, ఎందుకంటే ముక్తి లభించిన కారణంగా. కిం పునర్నిర్మమా ధీరాః సత్వస్థా ధమభర్భజితాః కృతీనశ్చ నిరారంభాః సర్వేతి మయి భావితాః. అందుకే ఇక్కడ అంటే ఇక్కడ ముక్తి లభించిందంటే అర్థం ఏమిటి అంటే కొంతమంది ఎటువంటివి, అందుకే ఏ ఆహారాలు తింటున్నా, ఎటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్న వాళ్ళైనా సరే, ఏ సముదాయానికి చెందిన వాళ్ళైనా సరే, ఏ క్షేత్రంలో ఉన్న వాళ్ళైనా సరే, అంతకుముందు ఈ క్షేత్రానికి వచ్చి కనుక ఇక్కడ మరణం సంభవిస్తే వాళ్ళందరికీ మోక్షమే అని.
అలాగే అందరూ ఒక గుణంతో ఉండము, అందరూ కొన్ని కొన్ని ఆచరించి లేము, అందరికీ ఒక భావనలు ఉండవు, అందరూ ఒక రకంగా మనమేమీ లేము. అయినప్పటికీ కూడా కొంతమంది మమతారాహిత్యంగా ఉంటారు, వైరాగ్యం పూర్ణంగా ఉంటారు, కొంతమందికి మమకారం భోగాల మీద ఇచ్చ అన్నది ఉంటూనే ఉంటుంది. అయితే కొంతమంది మమతారహితంగా ఉంటారు, కొంతమంది చాలా ధైర్యవంతంగా ఉంటారు, కొంతమంది సాత్విక గుణంలో ఉంటారు, కొంతమంది రజోగుణంలో ఉంటారు, కొంతమంది తమో గుణంలో ఉంటారు, కొంతమంది అహంకార రహితంగా ఉంటారు, కొంతమంది పుణ్యాత్ములు, వాళ్ళు పుణ్యప్రదమైనవి ఆచరిస్తూ ఉంటారు. ఇలా కొంతమంది సకామ భావంతోనే కర్మలు ఆచరిస్తూ ఉంటారు, కొంతమంది నిష్కామ భావంతో కర్మలన్నీ కూడా పరమాత్మకే సమర్పణ భావంతో ఆచరిస్తూ ఉంటారు. ఇలా ఎవరైనప్పటికీ కూడా వీళ్ళందరూ ఏమవుతున్నారు, మళ్ళీ ఆ పరమాత్మను ముక్తిని పొందటం అంటే పరమపదం పొందటం. ఈ పరమపదం అంటే ఏంటి అంటే పరమాత్మలో ఐక్యం అవ్వటం. ఇక వీళ్ళందరూ నాలోనే లీనమైపోతారు అని చెప్పాడు. జన్మాంతర సహస్రేషు జన్మయోగి సముప్నయాత్ తదిహేవ పరం మోక్షం మరణాదధిగచ్చతి. అత్ర లింగాన్యనేకాని భక్తేః సంస్థాపితాని సర్వకామా ప్రదానీః మోక్షదాని చ పార్వతి. ఈ 1000 జన్మలు తీసుకున్న తర్వాత అయినా సరే, యోగి పురుషులైనా సరే, ఇక్కడ జన్మ అన్నది వాళ్ళకి లభిస్తూ ఉంటుంది. జన్మకి కారణమే మనం ఏదైతే ఇంతకు పూర్వం చేసి ఉన్నామో. అలాగే ఏదైతే ఇక్కడ మరణం అన్నది అంటే ఇక్కడ జన్మ రావటం అన్నది కూడా వాళ్ళు ఎన్నో పుణ్యాలు చేసుకుంటూ 1000 జన్మలు అయిన తర్వాత వాళ్ళకి ఇక్కడ లభిస్తుంది. అలాగే ఈ క్షేత్రంలో ఎవరికైతే మరణం అన్నది సంభవిస్తుందో వాళ్ళకి మోక్షమే లభిస్తుంది. అందుకే పార్వతి, ఇక్కడ ఎవరైతే నా భక్తులు ఇలా ఎన్నో లింగాలు కూడా ఇక్కడ స్థాపింప చేసి ఉన్నారు. కొన్ని కోరికలు వాటిని పూజించుకున్నంత మాత్రం చేత కూడా అవి పూర్ణమైపోతున్నాయి. అలాగే కోరికతో చేస్తున్నావు, అది నెరవేరుతుంది, తర్వాత ఏమవుతుంది, మోక్షం కూడా ప్రసాదింపబడుతుంది. పంచక్రోశం చతుర్దిక్షు క్షేత్రమేతద్ ప్రకీర్తితం సమంతాచ్చ తథా జంతోర్ముక్తి కాలే అమృతప్రదం. ఈ క్షేత్రం ఏదైతే అన్ని వైపులా కూడా ఇదేదైతే 5 క్రోసులు ఉన్నదో ఇదంతా వ్యాపించి ఉన్న కారణంగా ఇక్కడ ఎక్కడైనా అంటే ఈ కాశీ క్షేత్రం ఇంత ఏదైతే 5 క్రోసులు ఉందో ఆ 5 క్రోసుల్లో ఎక్కడ మరణించినా సరే వాళ్ళకి అమృతమైనది ఆ మోక్ష గతే లభిస్తుంది. అపాపశ్చామృతూయో వై సద్యో మోక్షం సమన్షుతే సపాపశ్చామృతో యః స్యాత్యకావ్య వ్యూహాన్ సమశ్నుతి. అందరికీ మోక్షమే లభిస్తుంది, కాకపోతే పాపరహితంగా ఉన్న వాళ్ళంటే పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరణించిన వాళ్ళకి వెంటనే మోక్షం లభిస్తుంది. అయితే పాపాత్ములు ఎవరైతే అక్కడ మరణిస్తారో వాళ్ళకి వెంటనే వాళ్ళకి మోక్షం లభించకుండా వాళ్ళకి ముందుగా కావ్య వ్యూహ గతి కలుగుతుంది. యాతనాం సో అనుభూయేవ పంచాన్మోక్షామవాప్నుయాత్ పాతకం యో అవిముక్తాఖ్యే క్షేత్రే అస్మిన్ కురుతే ధ్రువం. భైరవీం యాతనాం ప్రాప్య వర్షణామాయుతే పునః తతో మోక్షామవాప్నోతి భుక్త్వా పాపం చ సుందరి. కాయ వ్యూహాత్మకంగా వాళ్ళకి ఏమవుతుందంటే యాతనలన్నీ కూడా అనుభవించిన తర్వాత వాళ్ళకి కూడా మోక్షం లభిస్తూ ఉంది. అలాగే ఇక్కడ అవిముక్త క్షేత్రంలో ఇక్కడ వచ్చి ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళకి మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత యాతనలన్నీ లభించి అవన్నీ అనుభవించిన తర్వాత ఆ పాప ఫలం భోగం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అనుభవించిన తర్వాత ముక్తి లభిస్తుంది. అంటే ముక్తి లభిస్తుంది, కాకపోతే అది వెంటనే లభించదు. ఇతి తే చ సమాఖ్యాత పాపాచారే చయాగతిః ఏవం జ్ఞాత్వా నరః సమ్యక్ సేవా ఏ విముక్తకం. ఇలా పుణ్యం చేసిన వాళ్ళకి వెంటనే ముక్తి లభిస్తుంది, పాపం చేసిన వాళ్ళకి అవన్నీ అనుభవించిన తర్వాత యాతనలు, అప్పుడు వాళ్ళకి ముక్తి అన్న గతి లభిస్తుంది. అందుకు నేను అవన్నీ కూడా నీకు వివరంగా చెప్పేశాను అని చెప్పి ఇది అందుకే ఇక్కడ ఏ మనుష్యులైతే అవిముక్త క్షేత్రంలో ఇలా వివిధమైన లింగాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సేవించుకుంటూ ఉండాలని అనుకుంటున్నారు. కృతకర్మ క్షయో నాస్తి కల్పకోటి శతీరపి అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం.
ఇక్కడ కొన్ని కోట్ల కల్పాలు తర్వాతే మనం చేసుకున్న కర్మల కారణంగా ఈ కర్మబంధనాలన్నీ కూడా నశించిపోతే కానీ శుభ అశుభ అంటారు. శుభ అశుభ అంటే మంచి చేయటం, లేకపోతే చెడ్డ పనులు చెయ్యటము. ఇవేవైతే కర్మల రూపంలో మనం చేస్తూ ఉంటామో ఆ ఫలితాల రూపంలో ప్రతిదానికి వచ్చేస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మళ్ళీ మనమే అనుభవించాలి. అందుకే కర్మల ద్వారానే తొలగించుకునే ప్రయత్నమే చెయ్యాలి. అవి తొలగవు. అది అనుభవించే మళ్ళీ దాన్ని తగ్గించుకోవటం కూడా కుదురుతుంది. కేవలం చాశుభం కర్మ నరకాయ భవేదిహ శుభం స్వర్గాయ జాయేత త్వాభ్యాం మనుష్య మీరితం. పుణ్యం చేస్తే నరకగతి అయితే కలగదు. అశుభాలు అన్నవి పాపాలు చేసిన కారణంగానే నరకగతి అన్నది తప్పకుండా లభిస్తూ ఉంటుంది. పుణ్యం చేసుకుంటే స్వర్గానికే వెళతారు. అంటే నువ్వు అశుభాలు చేస్తే స్వర్గగతి లభించదు, శుభాలు చేస్తే నరకగతి నీకు లభించదు. అందుకే ఇక్కడ ఎవరు ఏది చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మళ్ళీ ఆ మనుషులకి జన్మ అన్నది లభిస్తూ ఉంటుంది. జన్మ సమ్యజ్ఞ సమ్యక్చ న్యూనాధిక్యే భవేదిహ ఉభయోశ్చాక్షయో ముక్తిర్ భవేత్ సత్యం హి పార్వతి. అందుకే పార్వతి ఈ శుభాశుభ కర్మలు దీన్ని ఎవరైతే తొలగించుకుంటారు, ఎలా తొలగించుకుంటా అంటే మళ్ళీ పుణ్యప్రదమైన కర్మలు చేసుకుంటూ ఉంటే పుణ్యం పెరిగిపోతూ ఉంటుంది, పాపం తగ్గిపోతూ ఉంటుంది. ఇలా కాకుండా అధమ శరీరాలు ఎప్పుడు లభిస్తున్నాయి అంటే నువ్వు పాపాలు ఎక్కువ చేస్తూ ఉన్న కారణంగా ఏదన్నా మళ్ళీ అనుభవించే తొలగించుకోవాలి. కాబట్టి అశుభాలు ఎక్కువ చేస్తూ ఉంటే అధమ శరీరాలు లభిస్తుంటాయి. శుభప్రదమైనవి నువ్వు ఎప్పుడైతే ఆచరిస్తూ ఉంటావో దాని కారణంగా నీకు ఉత్తమ జన్మ లభిస్తూ ఉంటుంది. ఇలా రెండు ఎప్పుడైతే నశించిపోతాయో అప్పుడు ముక్తి. అందుకే జీవన్ముక్తి అంటే ఈ రెండు లేకుండా ఉన్న స్థితి, అదే పరమ సత్యము అని. కర్మ చ త్రివిధం ప్రోక్తం కర్మకాండే మహేశ్వరి సంచితం క్రియమానం చ ప్రారబ్ధం చేతి బంధకృత్. అందుకే ఓ మహేశ్వరి ఈ కర్మకాండలు అన్నవి సంచిత, అలాగే ప్రారబ్ధ, క్రియమాన అని 3 రకాలుగా చెప్పబడి ఉన్నాయి. ఇవే బంధనాలకి కారణమైనవి, ఇవే బంధనాల్లో పడేస్తూ ఉంటాయి. పూర్వజన్మ సముద్భూతం సంచితం సముదాహృతం భుజ్యతే చ శరీరేణ ప్రారబ్ధం పరికీర్తితం. పూర్వజన్మల్లో మనం కొన్ని కర్మలు చేస్తున్నాం, కొన్ని జన్మలు తీసుకున్న కారణంగా అవన్నీ కూడా సంచిత అని చెప్పబడతాయి. దాని కారణంగానే ఇంకో జన్మ మనకి లభించింది. ఈ శరీరం ఇప్పుడు మనం ఏవైతే అనుభవిస్తున్నాం, పూర్వం చేసుకున్న వాటి ప్రతిఫలాల రూపంలో ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. అందుకే వాటిని ప్రారబ్ధం అంటారు. అనేన జన్మనాస్యచ్చ క్రియతే కర్మ సాంప్రతం శుభాశుభం చ దేవీషి క్రియమానం విధుర్బుద్ధాః. అలాగే ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు మనం ఏవైతే కర్మలు చేస్తున్నామో, మంచి చేస్తే చెడు చేస్తే ఏవైతే ఇవి పాపరాశి అన్నది అశుభాల కింద, పుణ్యం అన్నది శుభాల కింద వస్తుంది. ఇవి చేసిన దానికి కారణంగా దీన్నే మళ్ళీ మనకి తర్వాత అనుభవించాలి. అందుకని ఇవన్నీ కూడా క్రియమాన అంటారు. ఇప్పుడు చేసేవన్నీ మళ్ళీ తర్వాతకి ఇవి మూలం అవుతూ ఉంటాయి. ఇంతకు పూర్వం చేసిన ఈ సంచిత దానికి ప్రతిఫలం రూపంలో ఇప్పుడు ప్రారబ్ధాన్ని మనం అనుభవిస్తున్నాను. ప్రారబ్ధ కర్మను భోగాక్షయాశ్చైవ నాచ అన్యత ఉపాయేన ద్వయోర్నార్షాః కర్మణోః పూజనాదిన. అలాగే అన్నీ నశించిపోతాయి అంటే మళ్ళీ అన్నీ ఒకలాగే నశించిపోవు. ప్రారబ్ధ కర్మలు నశించిపోవాలంటే అది అనుభవిస్తే గాని తొలగవు. పాపపుణ్యాల రూపంలో ఏవైతే చేసున్నావో అవి నువ్వు అనుభవిస్తేనే ఇప్పుడు ప్రారబ్ధం, అది అంతా నువ్వు అనుభవించాలి. అందుకే ఈ ప్రారబ్ధ కర్మలు నశించిపో అన్నది మళ్ళీ దాన్ని అనుభవిస్తే గానీ అది తొలగిపో, ఇంకా వేరే ఉపాయం లేదు. అయితే సంచిత క్రియమాన ఇంతకు పూర్వం చేసినవి తర్వాత క్రియమాన అంటే ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో ఈ రెండు నశించిపోవాలంటే పూజనాది ఉపాయాలు అంటే అవి చేస్తూ ఉంటే బుద్ధి మారుతుంది, బుద్ధి మారితే గుణం మారుతుంది, గుణం మారితే స్వభావం మారుతుంది. ఇవన్నీ మారినాయి అంటే నీ ప్రవర్తన మారిపోయిన కారణంగా విచక్షణ వస్తుంది, యుక్త అయుక్త. అప్పుడు చెయ్యదగినవి చేస్తావు, చెయ్యకూడని వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తావు. సర్వేషాం కర్మణాం నాశో నాస్తి కాశీం పురీం వినా సర్వం చ సులభం తీర్థం దుర్లభ కాశికా పురి. ఈ రెండు కర్మలు నశించిపోతే ఈ కాశీపురంకి ఇక్కడ సంపూర్ణంగా అన్నీ నశించిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏ తీర్థంలో కూడా అది
దుర్లభం. కాశీ క్షేత్రంలోనే సులభం. అంటే ఏదైతే ప్రారబ్ధ కర్మలు నశించిపోవాలంటే నువ్వు అనుభవిస్తే గాని పోవు. సంచిత క్రియమాన పోవాలంటే మళ్ళీ పూజలు, పునస్కారాలు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే గాని అవి తొలగిపోవు. కానీ కాశీ క్షేత్రంలో మరణించిన కారణంగా ఇవన్నీ తీసేస్తూ ఉంటుంది. ఇవి ఏ క్షేత్రంలో కూడా అలా జరగదు. పూర్వజన్మ కృతం చేద్వి కాశీ దర్శనమాధరాత్ తదా కాశీంచ సంప్రాప్య లభి మృత్యుం నచ అన్యత. అలాగే పూర్వజన్మలో ఎప్పుడైతే కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవటం ఇవన్నీ చేసి ఉన్నావో దాని కారణంగా ఇప్పుడు అంటే సంచిత చేసింది ప్రారబ్ధంలో కాశీ క్షేత్రంలో వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చేది. అందుకే ఈ క్షేత్రానికి రావటం వాళ్ళకి మృత్యు అన్నది ఇక్కడ సంభవిస్తుంది, లేకపోతే జరగదు. కాశీం ప్రాప్య నరో యస్తు గంగాయాం స్నానమాచరి తదా చ క్రియమానస్య సంచితస్యాపి సంక్షయః. అలాగే కాశీకి వచ్చిన మనుషులు గంగా స్నానం ఇవన్నీ చేసి ఇలా వాళ్ళు చెయ్యటం ద్వారా సంచిత క్రియమాన ఈ రెండు నశించిపోతూ ఉంటాయి. ప్రారబ్ధం నా వినా భోగం నశ్యతీతి సునిశ్చితం మృతిశ్చాతస్య సంజాత తదా తస్య క్షయో భవేత్. అలాగే నిశ్చయంగా అంటే ఇక్కడ భోగించి అంటే నువ్వు అనుభవిస్తే గానీ ప్రారబ్ధం పోదన్నారు. కానీ కాశీ క్షేత్రంలో నువ్వు గంగలో స్నానం చేసినంత మాత్రాన అవన్నీ తొలగిపోతున్నాయి అన్నారు. అయితే ఇక్కడ సంచిత తొలుగుతుంది, క్రియమాన తొలుగుతుంది. అంటే ఇంతకు పూర్వం చేసినయే మళ్ళీ చేయకుండా ఉండగలిగే స్థితి, ఆ రెండు తొలగిపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏవైతే ప్రారబ్ధ కర్మలు ఉన్నాయో ఇవి భోగించే తొలగించుకోవాలి. అవి అంటే నువ్వు అనుభవించే తొలగించుకోవాలి, లేకపోతే అవి తొలగవు. అందుకే మళ్ళీ శాస్త్రం అది తొలగిపోతే కానీ నీకు మృత్యు సంభవించదు. అందుకే ప్రారబ్ధ కర్మలు మాత్రం నశించవు. పూర్వం చైవ కృతాకాశి పశ్చాత్త పాపం సమాచరే తద్బీజేన బలవత నీయతే కాశికా పునః తదా సర్వాణి పాపాని భస్మసాచ్చ భవంతి తస్మాత్ కాశీం నరః సేవాత్ కర్మ నిర్మలు సేవాత్ కర్మాన్ నిర్మూలని ధ్రువం. అంటే ఇక్కడ మృత్యు అన్నది నీకు ఈ కర్మబంధనాలు అన్ని రకాలుగా తొలగిపోతే గానీ సంభవించదు. మళ్ళీ ఇక్కడ ఎందుకు నీకు మోక్షానికి తీసుకెళ్తుంది కాబట్టి. మోక్షానికి వెళ్లకుండా మళ్ళీ మరుజన్మ అంటే ఎలా మరణించినా ఎప్పుడు మరణించినా ఈ కర్మబంధనాలకి దానికి సంబంధం లేదన్నట్టుగా అవుతుంది. అయితే ఇక్కడ పూర్వంలో కాశీకి గనక ఎవరైనా వచ్చి అక్కడ ఏదైతే ఉండి అక్కడ మళ్ళీ పాపాలు చెయ్యకుండా ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఆ లింగాన్ని సేవించుకుంటూ ఉండి ఇలా చెయ్యటం కారణంగా అంటే ఇక్కడ సంపూర్ణంగా ఎలా అయితే సర్వము భస్మం అయిపోతుందో అలాగా సర్వ పాపాలు నశించిపోతాయి. అందుకే సద్భావనతో ఇంతకు పూర్వం ఏం చేసామన్నది కాదు, ఇప్పుడు ఎటువంటి తలంపులతో ఉన్నావు. అయిగా పైగా పూర్వంలో గనక కాశీని సేవించుకుంటే ఎలా అయితే మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా ఇప్పుడు నీకేం సద్బుద్ధి కలగల, ఇంతకు పూర్వం నువ్వు కొన్ని చేసి ఉన్న కారణంగా కొన్ని సంపర్కాల కారణంగా ఇప్పుడు ఆ వాసనల కొద్దీ ఇప్పుడు మళ్ళీ అటువైపుగా నీ బుద్ధి మరలగలిగింది. ఇది ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు, అప్పుడు చేసిన కారణంగా. అలాగే పూర్వం కాశీలో సేవించుకున్న కారణంగా దాని తర్వాత మళ్ళీ పాపాలు చెయ్యకుండా ఉంటే దాని కారణంగా ఇక్కడ ఆ బీజం అన్నది నాటుకున్న కారణంగా అక్కడ కాశీలో మళ్ళీ రాగలిగిన కారణంగా ఈ సంపూర్ణ పాపాలన్నవి కూడా మనకి భస్మమైపోతాయి. ఏకోపి బ్రాహ్మణోయేన కాశ్యాం సంవాసితః ప్రియే కాశీవాసామవాప్నేవ తతో ముక్తిం స విందతి. అందుకే ఇక్కడ నిశ్చిత రూపంగా అలా నిర్మూలం అన్నది కాశీలో సేవించుకోవటం ద్వారా అప్పుడు తొలగిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కాశీలో నివాసం ఉంటున్న ఒక్క బ్రాహ్మణుడికైనా సరే మనం ఎప్పుడైతే సేవించుకుంటూ ఉంటామో లేకపోతే వాళ్ళని అక్కడ నివాసానికి కల్పించడానికి అన్ని రకాలుగా ఏవైతే చేసుకుంటూ ఉంటామో అలాగే స్వయంగా కాశీలో మనం నివాసం ఉండగలిగితే అప్పుడు మరణం సంభవిస్తే మనకి ముక్తి లభిస్తుంది. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి కాశీలో నివసించడం అన్నది కూడా మనం అనుకున్నంత మాత్రం జరగదంటే ఇవన్నీ కూడా తొలగించుకోగలిగితేనే అప్పుడు అది సాధ్యం అవుతుంది. కాశ్యాం యో వై మృతశ్చైవ తస్య జన్మ పునర్నహి
సముద్దిశ్య ప్రయాగి చ మృత్యస్య కామన ఫలం. ఎవరైతే కాశీలో మరణిస్తున్నారో మళ్ళీ వాళ్ళకి పునర్జన్మ ఉండదు, ఎందుకంటే ముక్తి లభించిన కారణంగా. అయితే మళ్ళీ ప్రయాగలో మళ్ళీ ఎవరైతే అక్కడ మరణం అన్నది కోరికతో వాళ్ళ ఫలితాల రూపంలో అనుకుని చేస్తారో వాళ్ళకి మళ్ళీ ఆ ప్రతిఫల రూపంలో వాళ్ళకి లభిస్తుంది. అంటే మోక్షదాయిని అయిన కాశీ అలాగే వాంఛిత ప్రద అయినది ఏంటంటే నువ్వు ఏదైతే కోరికతో చేస్తున్నావో అది ప్రయాగిస్తుంది. సంయోగశ్చ తయోశ్చేత్ స్యాయత్ కాశీం జన్యం ఫలం వృత యదీనా ప్రాప్యతే తచ్చాతి ధరాజా ఫలం వృత తస్మాన్మచ్చాసానాద్విష్ణుః సృష్టిం సాక్షాద్వినూతనం విధాయ మనసోధిష్టాం తత్సిద్ధిం యచ్చతి ధ్రువం. ఏమో మోక్షదాయిని, అలాగే ప్రయాగ క్షేత్రంలో మరణిస్తే వాంఛిత, ఎందుకంటే కోరికతో అక్కడికి వెళ్ళి అలా మరణించిన కారణంగా కోరిక నెరవేరుతుంది. అందుకే రెండూ కూడా మరణానంతరం ఫలితాల రూపంలో ఇస్తాయి. అందుకే కాశీలో మరణం అన్నది నీకు అపూర్వ ఫలమైన మోక్షం, అది వ్యర్థం కాకుండా ఉండాలంటే అందుకే ప్రయాగలో మళ్ళీ ఈ మరణ కారణంగా కోరిక సిద్ధింపచేసేలాగా అక్కడ అపూర్వమైన ఫలితాన్ని సిద్ధి పొందేలాగా అక్కడ మళ్ళీ నాలాగా ఆ విష్ణు స్వరూపంలో ఆ సృష్టిని మళ్ళీ రచించి, ఎందుకంటే కాశీ క్షేత్రంలో మళ్ళీ నువ్వు సృష్టి మొత్తం కూడా ప్రళయంలో పోతున్నా సరే ఈ క్షేత్రం అన్నదానికి ప్రళయం లేదు, ఎందుకంటే మళ్ళీ త్రిశూలం మీద ధరింపజేస్తున్నాడు. వేరే అన్నిట్లో కూడా మళ్ళీ ఎలా అయితే అన్ని లయం అయిపోతున్నాయి. అందుకే ఇక్కడ సిద్ధి పొందేలాగా ప్రయాగ క్షేత్రంలో వాంఛిత, అందుకని కోరికతో ఎవరైతే అలా చేస్తున్నారో సృష్టి రచించేటప్పుడు మళ్ళీ ఇక్కడ మనోవాంఛిత సిద్ధిని అందుకు విష్ణు అక్కడ ప్రసాదిస్తున్నాడు అని. సూత ఉవాచ ఇత్యాది బహుమహాత్యం కాశ్యా వై ముని సత్తమః తథా విశ్వేశ్వరస్యాపి భుక్తి ముక్తి ప్రథం సతాం. సూతుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు, ఓ శ్రేష్ఠ మునులారా, ఈ ప్రకారంగా కాశీపురంలో ఆ విశ్వేశ్వరుడు గురించి ఆ మహత్యం గురించి అవన్నీ చెప్పాను. ఎవరైతే సజ్జనులకి భోగాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడో ఆ పరమేశ్వరుడు. అతః పరం ప్రవక్ష్యామి మహత్యం త్రయంబకస్య చ యచ్చుత్వా సర్వ పాపేభ్యో ముచ్యతే మానవః క్షణాత్. అందుకే దీని తర్వాత ఆ త్రయంబేశ్వరు యొక్క మహత్యాన్ని వర్ణన చేస్తాను. అంటే ఇక్కడ ఇది ఎవరైతే దీని గురించి వింటున్నారో ఇది విన్న కారణంగా క్షణ మాత్రంలోనే సంపూర్ణమైన పాపాలన్నిటి నుంచి కూడా వాళ్ళకి ముక్తి లభిస్తుంది, అంటే అవన్నీ కూడా నశించిపోతాయి అని. దీంతో శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితను 23rd చాప్టర్ సంపూర్ణం.